హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి, అలాగే స్టూడెంట్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఈరోజు డే 4కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో భాగంగా డే 4కి సంబంధించి మ్యాథ్స్ 1B సబ్జెక్ట్లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరమ్స్ అయితే ఈ స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ నుంచి 2 essay క్వశ్చన్స్ ఇస్తారు పబ్లిక్ ఎగ్జామ్లో. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా థియరమ్ ఉంటుంది, రెండో క్వశ్చన్ హోమోజనైజేషన్ అనే మోడల్ ఉంటుంది. సో థియరమ్స్ బాగా ఇంపార్టెంట్ థియరమ్స్ మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దాంట్లో 2 థియరమ్స్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు తెలిసిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో చేరేలాగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ 7. సో సీక్వెన్స్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి 6 essay క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. 7th క్వశ్చన్ ఈజ్, if the equation ax square plus 2hxy plus by square is equal to 0 represent a pair of lines, then prove that the pair of angular bisector is h into x square minus y square minus a minus b into xy is equal to 0 అని ప్రూవ్ చేయాలి. అంటే ఇచ్చిన పేర్ ఆఫ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, సో ఈ పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్లో 2 లైన్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ 2 లైన్స్ని ఏమని అనుకుంటామంటే మనం ఇక్కడ ఎక్స్ సైన్ ఆల్ఫా మైనస్ వై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. సో రిప్రజెంట్స్ ఎక్స్ సైన్ ఆల్ఫా మైనస్ వై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ అనదర్ లైన్ ఈక్వేషన్ ఏమనుకుంటామంటే ఎక్స్ సైన్ బీటా మైనస్ వై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటారు. సో తీసుకున్నప్పుడు ఈ పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ని ఈ 2 లైన్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ చేయొచ్చు. అంటే ఎక్స్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ వై కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ సైన్ బీటా మైనస్ వై కాస్ బీటా అవుతుంది. సో దీంట్లో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి, సో ఎక్స్ స్క్వేర్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అవుతుంది. అలాగే ఈ ఎక్స్ టర్మ్ని వైతో ఇంటూ చేస్తే ఎక్స్వై వస్తుంది, వై టర్మ్ని ఎక్స్తో ఇంటూ చేస్తే ఎక్స్వై వస్తుంది. 2 చోట్ల మైనస్ కామన్గా ఉంటుంది. సో మైనస్ ఎక్స్వై కామన్గా రాసేస్తాను. ఇక్కడ సైన్ ఆల్ఫా, ఇక్కడ కాస్ బీటా, అంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా. ఇక్కడ మైనస్ ఎక్స్వై సైన్ బీటా కాస్ ఆల్ఫా వస్తుంది, మైనస్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా అవుతుంది. ఇక్కడ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి వై స్క్వేర్ కాస్ ఆల్ఫా కాస్ బీటా అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ ఆల్ఫా సైన్ బీటా మైనస్ ఇక్కడ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కింద ఉందండి. సైన్ ఏ ప్లస్ బి కాబట్టి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా అని రాశాను. ఇప్పుడు ఇక్కడ కంపేర్ ద కొఫిషియన్స్ ఆన్ బోత్ సైడ్స్. 2 వైపులా మనం కొఫిషియన్స్ కంపేర్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ముందు ఇక్కడ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా సైన్ బీటా. అలాగే 2h బదులు ఏమని రాసుకోవచ్చు అంటే 2h ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అలాగే బి ఉన్న ప్లేస్లో ఏముంది, కాస్ ఆల్ఫా కాస్ బీటా ఉంది. సో ఇక్కడ వరకు మనం ఇంట్రడక్షన్ పాయింట్ కింద తీసుకొచ్చి తిని ఇచ్చిన పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ని 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 2 లైన్స్ని ఎక్స్ సైన్ ఆల్ఫా మైనస్ వై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ సైన్ బీటా మైనస్ వై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుని ఇద్దరిని ప్రొడక్ట్ చేసి సింపుల్గా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్వై కోఫిషియన్స్ని కంపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్
యాంగులర్ బైసెక్టర్ ఈజ్, యాంగులర్ బైసెక్టర్కి ఈక్వేషన్ ఏమవుతుందంటే సేమ్ ఇది తీసుకుంటాం. ఏంటిది? ఎక్స్ సైన్ ఆల్ఫా మైనస్ వై కాస్ ఆల్ఫా బై రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాస్తాం. ఇక్కడ మాడ్యులస్ పెట్టగలసిన అవసరం ఏం లేదు. సో రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ సైన్ బీటా మైనస్ వై కాస్ బీటా బై రూట్ ఆఫ్, ఇక్కడ సైన్ బీటాల్లో ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి రూట్ 1 అంటే 1 అవుతుంది. ఇక్కడ కూడా 1 అవుతుంది, అది రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. సో బోత్ సైడ్ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అడాప్ట్ చేస్తాను. ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2xy సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని వచ్చింది. సేమ్ ఇటువైపును కూడా ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ 2xy సైన్ బీటా కాస్ బీటా అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అన్నీ ఒకవైపుకి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ అన్ని ఇటు పట్టుకొచ్చేస్తాను. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా, ఎక్స్ స్క్వేర్ కామన్ ఇస్తే సైన్ స్క్వేర్ బీటా అవుతుంది. ప్లస్ వై స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇక్కడ ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ కాబట్టి కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ బీటా అయింది. సో ఈ మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎక్స్వై కామన్ ఉంది కాబట్టి ఎక్స్వై కామన్ తీసేస్తాను. 2 కామన్ తీయను, ఎందుకు తీయను అనేది మీకు చెప్తాను. మైనస్ 2 సైన్ బీటా కాస్ బీటా. ఇది చూడడానికి 2 sin a cos aగా ఉంది. 2 sin a cos a అంటే sin 2a కాబట్టి ఫార్ములా, దాని ప్రకారం రాద్దాం అక్కడ. మరి ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఉంది. ఇక్కడ చూస్తేనేమో కాస్ స్క్వేర్లో ఉంది. సో దీన్ని కూడా సైన్ స్క్వేర్లుగా మారుస్తాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాశాను. సేమ్ ఇక్కడ కూడా 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా వస్తుంది. మైనస్ ఇంటూ చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ బీటా అయింది. xy ఇంటూ సైన్ 2 ఆల్ఫా మైనస్ సైన్ 2 బీటా అవుతుంది. +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా, ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం. అప్పుడు వై స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు xy ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా. sin c minus sin d ఫార్ములా 2 cos c plus d by 2 cos c minus d by 2 కాబట్టి సో 2 cos c plus d by 2 into sin c minus d by 2 ఈ ఫార్ములా రాస్తాం. రెండు చోట్ల నుంచి నేను సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటాను కామన్ తీసేసాను. అప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్ మిగిలింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 2xy ఇంటూ కాస్ ఆఫ్ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే సైన్ ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి కాబట్టి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా. రెండు వైపులా ఉన్న సైన్ ఆల్ఫా మైనస్ బీటాని క్యాన్సిల్ చేసాను. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఎంత, మైనస్ ఉంది. ఇక్కడ రెండు వైపులా మైనస్తో ఇంటూ చేస్తే -2h ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బదులు -2h అని రాస్తాను. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా రాస్తాను. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అంటే ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ ఇక్కడ యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ 2xy ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ బీటా అంటే బి, అలాగే
కాస్ ఆల్ఫా కాస్ బీటా అంటే బి అవుతుంది, సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే ఏ అవుతుంది. సో ఇక్కడ -2h ఇంటూ x² మైనస్ y². ఇక్కడ బోత్ సైడ్స్ ఇక్కడ మైనస్ కామన్ తెస్తాను, 2 ఇంటూ a మైనస్ బి ఇంటూ xy. 2 క్యాన్సిల్, మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్. ఇప్పుడు ఇదంతా ఇటు పట్టుకొస్తే మైనస్ అవుతుంది, h ఇంటూ x² మైనస్ y² మైనస్ a మైనస్ b ఇంటూ xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి రావాల్సినటువంటి ఆన్సర్, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. అర్థమైంది కదా. ఏం చేసామనేది ఒకసారి చూడండి. ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద లైన్ x cos sin alpha మైనస్ y cos alpha, x sin alpha మైనస్ y cos alpha ఈజ్ ఈక్వల్ టు 0. అనదర్ లైన్ ఈక్వేషన్ ఈజ్ x sin beta మైనస్ y sin beta ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుని ఇద్దరిని ఇంటూ చేసి ఈ ఇచ్చిన ఈక్వేషన్కి ఈక్వల్ చేసిన తర్వాత x² కోఫిషియంట్, xy కోఫిషియంట్, y² కోఫిషియంట్ ఈక్వల్ చేశాను. యాంగులర్ బైసెక్టర్ ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ, ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, అదే ఇక్కడ a1 అని రాసుకుంటాం. ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1 బై రూట్ ఆఫ్ a1² ప్లస్ b1² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a2x ప్లస్ b2y ప్లస్ c2 బై రూట్ ఆఫ్ a2² ప్లస్ b2². ఆ ఫార్ములా ప్రకారం రాస్తాం. ఆ ఫార్ములా మాకు వద్దండి అనుకుంటే ఈ ఎక్స్ప్రెషన్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది రాసేసి బై రూట్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్కి స్క్వేర్ వేయాలి ప్లస్ వై కోఫిషియంట్ స్క్వేర్ వేయాలి. ఇక్కడ మైనస్ కాస్ ఆల్ఫాకి స్క్వేర్ వేస్తే ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలా వేసాం, ప్లస్ ఆర్ మైనస్ పెట్టాం. సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి ఇక్కడ కూడా 1 కాబట్టి కింద రిమూవ్ చేసేసుకోవచ్చు. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసాం, ఎక్స్పాండ్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేసాం. సింప్లిఫికేషన్లో ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అలాగే పట్టుకొచ్చాం. అక్కడ చూస్తేనేమో సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ప్రకారం రాసిన తర్వాత 2 cos c ప్లస్ d బై 2 సైన్ సి మైనస్ d బై 2 కింద రాస్తే రెండు వైపులా సైన్ ఆల్ఫా మైనస్ బీటా క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత కాస్ ఆల్ఫా ప్లస్ బీటాని ఎక్స్పాండ్ చేసి దాంట్లో కాస్ ఆల్ఫా కాస్ బీటా అంటే బి, సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే ఏ పెట్టిన తర్వాత మైనస్ కామన్ తీసి ఒకవైపు తీసుకొస్తే మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. Prove that the area of triangle formed by the pair of lines ax² plus 2hxy plus by² is equal to 0 and lx plus my plus n is equal to 0 is n² into root of h² minus ab by modulus of am² minus 2hlm plus bl² అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఒక డయాగ్రామ్ వేద్దాం. ఇది పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ 2 లైన్స్ ఇవి ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్స్. అలాగే ఇంకొక లైన్ ఇచ్చారు, ఆ లైన్ ఈక్వేషన్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఎక్స్ కోఫిషియంట్ వై కోఫిషియంట్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అవుతాయి. ఆరిజిన్ దగ్గర రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ వెర్టెక్స్ని ఏ అనుకుంటాం, ఈ వెర్టెక్స్ని బి అనుకుంటాం. ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఈ పెయిర్ ఆఫ్ లైన్స్లో వన్ ఆఫ్ ద లైన్ని నేను m1x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. సో m1x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఒక లైను, ఇంకొక లైన్ m2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని 2 లైన్స్ని తీసుకుని ఆల్రెడీ ఒక వెర్టెక్స్ 0 అని తెలుసు కాబట్టి సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏ వస్తుంది, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే బి వస్తుంది. అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా తోటి మనం ఏరియా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందు లెట్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి ఆ లైన్స్ అంటే m1x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, m2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. ఇప్పుడు ax² ప్లస్ 2hxy ప్లస్ by²లో y² ముందు b ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ y ఇంటూ y y² అవుతుంది, అంటే y² కోఎఫిషియంట్ 1 అవుతుంది.
కాకపోతే ఇక్కడ వై స్క్వేర్ కోషియంట్ బి అయింది. మరి ఇక్కడ ఆన్సర్లో బీలు ఉన్నాయా లేవా? ఉంది కాబట్టి సో బీని మనం కామన్ తీసేద్దాం, అది బీతో డివైడ్ చేస్తాను రెండు వైపులా. ఏ బై బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2h బై బి ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎవరికి ఈక్వల్ చేద్దాం? ఆల్రెడీ టూ లైన్స్ని రిప్రజెంట్ చేశాడు కాబట్టి ఆ 2 లైన్స్ని ప్రొడక్ట్ చేసి ఈక్వల్ చేద్దాం. ఏంటంటే అది m1x మైనస్ వై ఇంటూ m2x మైనస్ వై. సో m1x ఇంటూ m2x అంటే ఏమవుతుంది? m1 m2 ఎక్స్ స్క్వేర్. అలాగే xy కోఫిషియంట్ చూడండి, m1x ఇంటూ మైనస్ వై అంటే మైనస్ m1 xy. అలాగే మైనస్ వై ఇంటూ m2x అంటే మైనస్ m2 xy. అంటే మైనస్ xy కామన్ తీసామనుకోండి m1 ప్లస్ m2 అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి వై స్క్వేర్ కోఫిషియంట్ ఆల్రెడీ ఈక్వలే కాబట్టి సో కంపేర్ ద కోఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపుల కోఫిషియంట్స్ ఈక్వల్ చేయండి. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు m1 m2 అవుతుంది. అలాగే 2h బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ m1 ప్లస్ m2 అవుతుంది. సో ఫర్దర్గా క్యాలిక్యులేషన్లో లాస్ట్లో యూజ్ అవుతాయి ఇవి. ఆల్రెడీ ఇందాక చేసిన ప్రాబ్లంలో ఎలా అయితే యూజ్ అయినాయి అలా. సో ఇప్పుడు నేను ఏ అనే వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు సాల్వ్ లైన్ 1 అండ్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఇద్దరిని సాల్వ్ చేద్దాం. బీసీఏబి మెథడ్ చేయాలి. ఇక్కడ బి అంటే -1, సి లేదు, కాన్స్టెంట్ టర్మ్ లేదు 0, మళ్ళీ ఏ అంటే m1, మళ్ళీ బి అంటే -1. ఇక్కడ బీసీఏబి మెథడ్లో m n l m. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే x బై -1 ఇంటూ n మైనస్ n మైనస్ m ఇంటూ 0 0 దట్ ఈజ్ ఈక్వల్ టు y బై మళ్ళీ ఇక్కడ 0 ఇంటూ l 0 మైనస్ n ఇంటూ m1 nm1 0 మైనస్ nm1 ఈజ్ ఈక్వల్ టు mm1 1 బై mm1 మైనస్ l ఇంటూ -1 మైనస్ l అవుతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ l అని రాసేస్తాం, ఎందుకంటే అక్కడ ఫార్ములాలో మైనస్ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ l అని రాసేసాను. ఇప్పుడు x బై మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై mm1 ప్లస్ l. దాని నుంచి x వాల్యూ ఎంతో రాసుకోవచ్చు మనం. x వాల్యూ ఎంతో ఎలా రాసుకుంటాం? -n పైకి వెళ్ళిపోద్ది, -n బై mm1 ప్లస్ l. సేమ్ అలాగే y బై -nm1 ఈజ్ ఈక్వల్ టు 1 బై mm1 ప్లస్ l. అంటే y ఈజ్ ఈక్వల్ టు -nm1 బై mm1 ప్లస్ l. అంటే ఇప్పుడు ఏ అంటే ఏమొచ్చిందో చెప్పండి. ఇప్పుడు -n బై mm1 ప్లస్ l కామా -nm1 బై mm1 ప్లస్ l వచ్చింది. సేమ్ అలాగే బీని కూడా రాసేసుకోవచ్చు, సిమిలర్లీ అని రాసేస్తాను. సిమిలర్లీ ఇక్కడ m1 ప్లేస్లో m2 ఉంది కాబట్టి అదొకటే చేంజ్ చేస్తే సరిపోతుంది. b ఈజ్ ఈక్వల్ టు -n బై mm2 ప్లస్ l మైనస్ nm2 బై mm2 ప్లస్ l. ఇలా రెండు కోఆర్డినేట్స్ వచ్చేసినాయి. ఒకటి ఆల్రెడీ 0 కాబట్టి ఆరిజిన్ కాబట్టి దాన్ని తీసుకోక్కలేకుండా నేను x1 y1 అని తీసుకుంటాను, x2 y2 అని తీసుకుంటాను. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఒకటి ఆరిజిన్ అయినప్పుడు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 y2 మైనస్ x2 y1 అవుతుంది. సో అది యాక్చువల్గా అయితే కనుక ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా లెందీగా ఉంటుంది. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 అదంతా రాయాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ ఒకటి ఆరిజిన్ అయిపోయింది కాబట్టి x1 y2 మైనస్ x2 y1 అవుతుంది. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 అంటే ఏంటండి -n బై mm1 ప్లస్ l ఇంటూ క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. y2 అంటే -nm2 బై mm2 ప్లస్ l మైనస్ x2 అంటే ఎంత -n బై mm2 ప్లస్ l ఇంటూ y1 అంటే ఏంటి -nm1 బై mm1 ప్లస్ l.
ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసి మనకు రావాల్సిన ఆన్సర్ కింద పట్టుకురావాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఎన్ స్క్వేర్ m2 ఉంటుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, m1 ఉంటుంది. డైరెక్ట్గా నేను ఎన్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ m2 మైనస్ అక్కడ m1 ఉంటుంది బై ఈ కింద రెండు మిగులుతాయి. ఆ రెండు ఇక్కడ అక్కడ కామన్గా ఉన్నాయి చూడండి ఒకసారి. mm1 ప్లస్ ఎల్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, mm2 ప్లస్ ఎల్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది. సో ఇక్కడ హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మనకు రూట్లో రావాలి ఆన్సర్. సో దానికోసం నేను రూట్ ఆఫ్ m2 మైనస్ m1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఫర్దర్గా దాన్ని ఇంకొక స్టెప్ ముందుకేసి m2 మైనస్ m1 హోల్ స్క్వేర్ m2 ప్లస్ m1 హోల్ స్క్వేర్ మైనస్ 4m1 m2 అని రాస్తాను. అలా రాసుకోవచ్చు, ఎందుకంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4ab అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సేమ్ అదే వస్తుంది ఆన్సర్. అంత మనకు వద్దు సార్ అంటే కనుక ఇలా గుర్తుపెట్టుకుని రాసుకోవడమే తప్పదు. ఇది ఇంటూ ఇది ఫస్ట్ టర్మ్ రెండు ఇంటూ చేస్తాను, m ఇంటూ m m స్క్వేర్ అవుతుంది, m1 m2 m స్క్వేర్. నెక్స్ట్ ఈ టర్మ్ ఇంటూ వెనకాల టర్మ్, ఈ టర్మ్ ఇంటూ ముందు టర్మ్, అప్పుడు lm కామన్ వస్తుంది ప్లస్ lm ఇంటూ m1 ప్లస్ m2 వస్తుంది. నెక్స్ట్ l ఇంటూ l అంటే ఏమవుతుంది, l స్క్వేర్ అయింది. సో ఇప్పుడు ఇందులో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే ఏమని అనుకున్నాం మనం, యాక్చువల్గా ఎన్ స్క్వేర్ అలాగే ఉంది. ఓకే, ఇక్కడ హెచ్ స్క్వేర్ అక్కడ ఏముంది m1 ప్లస్ m2 ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ స్క్వేర్ రావాలి. ఇక్కడ చూడండి ఒకసారి, m1 ప్లస్ m2 అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ లేదంటే రెండు వైపులు మైనస్ తింటూ చేస్తే m1 ప్లస్ m2 అంటే ఏమవుతుంది, మైనస్ 2h బై బి అవుతుంది. మైనస్ 2h బై బి మైనస్ 2h బై బి హోల్ స్క్వేర్ మైనస్ 4m1 m2 అంటే m1 m2 అంటే అక్కడ ఏబి అని ఉంది కాబట్టి మైనస్ 4 ఇంటూ ఏ బై బి బై ఇక్కడ m1 m2 అంటే ఏమని రాసుకోవాలి, ఏ బై బి అని రాయాలి కాబట్టి ఏ బై బి ఇంటూ m స్క్వేర్. నెక్స్ట్ మైనస్ lm ఇంటూ m1 ప్లస్ m2 అంటే సేమ్ ఇందాకలాగానే మైనస్ 2h బై బి అవుతుంది ప్లస్ ఎల్ స్క్వేర్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ బీ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుందాం మనం. బీ స్క్వేర్ని ఎల్సిఎం కింద తీసుకుంటే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి, బీ స్క్వేర్ ఎల్సిఎం అయింది, మైనస్ కాస్త స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, 4h స్క్వేర్ అయింది, మైనస్ 4a ఉంది. కానీ ఇక్కడ బీ ఒకటే ఉంది కాబట్టి బీ స్క్వేర్ ఎల్సిఎం అయింది కాబట్టి పైన బీతో ఇంటూ చేయాలి, మైనస్ 4ab అయింది బై ఇక్కడ కూడా కింద మనం బీని ఎల్సిఎం కింద తీసుకుందాం, am స్క్వేర్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2hlm అవుతుంది. ఇక్కడ బి ఉంది ఇక్కడ బి ఉంది కానీ ఇక్కడ బి లేదు కాబట్టి ప్లస్ bl స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు రూట్లో ఉన్న బీ స్క్వేర్ బయటకు వస్తే బి అవుతుంది, అప్పుడు పైన ఉన్న రూట్లో ఉన్న బీ స్క్వేర్ కింద ఉన్న బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత అయింది, హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ ఇక్కడ రూట్ 4లోంచి మనకి రూట్లోంచి 4 బయటకు వస్తే 2 అవుతుంది, ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది ఆల్రెడీ, అప్పుడు రెండు 2లు క్యాన్సిల్ అయిపోతాయి. హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఏఎం స్క్వేర్ ప్లస్ 2hlm ప్లస్ బిఎల్ స్క్వేర్, హెన్స్ ప్రూవ్డ్. సో ఇలా మనకు రావాల్సిన ఆన్సర్ని పట్టుకొచ్చాం. కొంచెం క్యాలిక్యులేషను కష్టం అనిపించినా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఏం చేసామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్లో 2 లైన్స్ ఉంటాయి కాబట్టి ఉదాహరణ m1x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకో లైన్ ఈక్వేషన్ m2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఇద్దరిని కూడా ప్రొడక్ట్ చేసి ఈ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ చేయాలి. అలా చేయాలి అంటే ఇక్కడ y స్క్వేర్ ముందు ఇక్కడ y ఇంటూ y మైనస్ y ఇంటూ మైనస్ y ప్లస్ y స్క్వేర్ కాబట్టి y స్క్వేర్ కోషియంట్ 1 అయిపోతుంది కాబట్టి సో y స్క్వేర్ ముందు ఏమీ లేకుండా టోటల్గా bతో డివైడ్ చేశాను. అలా ఎక్స్ప్రెషన్ ఈక్వల్ చేస్తే m1 m2 అంటే ఏమైంది, a బై b అయింది, 2h బై b అంటే ఏమైంది, మైనస్ ఆఫ్ m1 ప్లస్ m2 అయింది. ఇప్పుడు ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ వచ్చింది, సేమ్ అలాగే 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే b వస్తుంది, b సిమిలర్లీ అని రాసేస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఫార్ములా హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1y2 మైనస్ x2y1 అని రాస్తాం. సో అన్నీ కూడా x1y1 x2y2 సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.